గైస్ మా మున్నగాడి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండమాన్లో హ్యావ్లాక్ ఐలాండ్లో సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్ ఇది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సెటప్ బాగుంటుంది అని చూస్ చేసుకొని సో ఫైనల్గా ఇది ఫిక్స్ అయిపోయాము. ఈ బెలూన్స్ కానీ బ్యాక్ డ్రాప్ డెకోర్ కానీ ఇదంతా కూడా నేను హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి తీసుకెళ్ళాం కాబట్టి డెకోర్ ఇంత బాగా వచ్చిందనమాట. సో ఇట్లా మొత్తం బ్లూ అండ్ వైట్ కలర్ బెలూన్స్ సెట్ చేసాము. సో బీచ్లో ఈ టేబుల్ వేయించామన్నమాట. సో బ్యాక్ డ్రాప్లో సో సేమ్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో బోట్ ఉంది గదా! బోట్‌ని అక్కడ పార్క్ చేయించామనమాట. వ్యూ చాలా బావుంటుంది గదా! అని చెప్పేసి ఈ సెటప్ ఇలా ఫిక్స్ చేసాం. మా మున్నుగాడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి అంతా సెట్ అనమాట. సో బీచ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్. సో అండమాన్ ఐలాండ్‌లో మా వాడి బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వచ్చిన తర్వాత మా వాడు జర్నీలో చాలా అలసిపోయినట్టున్నాడు. సో అందుకని మంచి స్లీప్ ఏసాడు. సో ఇప్పుడు బర్త్‌డే గ్లో వచ్చేస్తది ఈవినింగ్‌కి. బర్త్‌డే బాయ్‌కి ఇంకా నిద్రొస్తుంది. నేను ఇంకా బజ్జుంటాను అంటున్నాడు. చూడండి ఎంత స్వీట్‌గా ఉన్నాడో. హ్యాపీ బర్త్డే టు యూ. జిడ్డు రెడీ చేద్దామా మొన్నని? మొన్నమ్మ కానమ్మ చిట్టమ్మ ఇంకా నిద్ర ఉన్నాడు మావాడు. బజ్జుంటావా? మొన్న రెడీ అవ్వాలి కదా, డ్రెస్ చేంజ్ చేస్తాం. ఫస్ట్ టీ షర్ట్ వేయాలి. మా మున్ను బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో జున్ను చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతున్నాడు. బీచ్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే నా బర్త్‌డే కూడా బీచ్‌లోనే సెలబ్రేట్ చేయండి ప్లీజ్ అని అడుగుతున్నాడు. అండ్ వీడిని రెడీ చేస్తూ ఉంటే మా పెద్దోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ప్లీజ్ మమ్మ నా బర్త్‌డే సెలబ్రేషన్స్ బీచ్‌లో చేయవా మున్నులాగా అని అడుగుతున్నాడు అనమాట. ఈ డ్రెస్ ఇద్దామా? ఈ డ్రెస్ ముందుకి ఇదేద్దాం ముందుకి. ఓకేనా? ఫస్ట్ ఇది వేసి చూద్దాము. దాని తర్వాత అదేద్దాం. ఓకేనా? ఇంకా నిద్ర వస్తుంది చుట్టూ తండ్రికి. ఇది కూడా తీసుకెళ్ళా బెట, అక్కడ వేద్దాం. ఇది అక్కడ తీసుకెళ్ళి అక్కడ వేద్దాం. అన్నకన్నా చాలా స్విమ్మింగ్ చేసి అక్కడ దాకా వెళ్ళొచ్చాడు. స్విమ్మింగ్ అన్నకన్నా అలసిపోయాడు. మళ్ళీ వెళ్తావా లోపల దాకా? సరే వెళ్దు కానీ మళ్ళీ వెళ్దు కానీ ఇంటికి మర్చిపోయాను. మా ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి, కూల్గా సింపుల్గా ఉన్నాయి కదా. ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఎందుకంటే బీచ్లో ఎక్కువ హ్యూమిడ్ ఉంటుంది కదా. సో ఉక్కపోత ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కూల్గా ఉండాలి అవుట్ఫిట్స్ అని చెప్పేసి మా చిన్నోడికి సస్పెండర్ లాగా ప్లాన్ చేశాము. మా పెద్దోడి అవుట్ఫిట్ నాకు చాలా నచ్చింది. ఇద్దరికి సేమ్ తీసుకున్నాము. బట్ కొంచెం బర్త్డే బాయ్ డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి ఈ అవుట్ఫిట్ వేసామన్నమాట. మా ముందుగాడి బర్త్డే సెలబ్రేషన్స్ కి మేము వెళ్ళిపోతున్నాం. డెకోర్ రెడీ అయిందంటే చూద్దాం ఒకసారి. ముందు ఆర్ ఎక్సైటెడ్. వావ్ బెలూన్స్. బాగుందా డెకోర్? నచ్చిందా నీకు? టేబుల్ నచ్చలేదా నీకు? చిన్న కరెక్షన్ అంటే హ్యాపీ బర్త్డే పైకి రావాలి. హ్యాపీ బర్త్డే పైకి రావాలి. కేక్ కటింగ్ ఎక్కడ చేయాలి మనం? ఇక్కడే అది పైన ఇక్కడ కేక్ కటింగ్. ఇక్కడే నా కేక్ కటింగ్. ఎయిట్ నిల్చొని కేక్ కట్ చేస్తాం. కేక్ కట్ చేద్దాం. ఇదే టేబుల్ చెప్పావు నువ్వు అక్కడ? ఇక్కడే చెప్పా కానీ కింద ఏదైనా సిట్ అవుట్ కి బాగుంటది కదా, ఏమన్నా చేస్తారేమో అనుకున్నాను. అదేం చేయలేదు. ఆ టేబుల్స్ ఇచ్చావు రెండు పెట్టడానికి. అది కింద అంటే చిన్నగా అంటే ఎట్లా టేబుల్ మీద ఇట్లా ఫ్లాట్ చేస్తారు. ఫ్లాట్ చేసి దాని మీద క్లాత్ వేస్తారు. అచ్చా. సో మధ్యలో ఇంకేదైనా ఒక చిన్న టేబుల్ పెడతారు ఇక్కడ డిన్నర్ చేయడానికి చేస్తారు. ఓకే. సో అచ్చా. సో ప్రస్తుతానికి ఇది లైట్స్ కూడా ఉంటాయి కదా, చైర్ లైట్స్ పడుతుంది. ఇది కొంచెం పైకి, ఇది కొంచెం పైకి రావాలి. ऊपर उठाओ दोनों एक ही साथ. इंకొంచెం और और ऊपर स्ट्रेट नहीं चाहिए और थोड़ा ऐसा चाहिए. ओके. और ऊपर సో సన్ స్క్రీన్ పెట్టుకుందామా? ఇక్కడే మనం బీచ్లో ఉంటే బ్లాక్ అయిపోతాం. ఓకేనా? సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఇది మమా ఎర్త్ బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ విత్ SPF 50 అనమాట. మనం ఎండలో బయటికి వెళ్తున్నాము అంటే లేదంటే బీచ్కి వెళ్ళిన సన్ స్క్రీన్ అనేది మస్ట్గా అప్లై చేసుకుంటూ ఉంటాము. అడల్ట్స్కి కాదు, బేబీస్కి కిడ్స్కి కూడా సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సమ్మర్స్లో ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయో చూస్తున్నాం కదా. ఈ హార్ష్ సన్ రేస్ నుంచి బేబీ సెన్సిటివ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది హై SPF 50 ఉంది కాబట్టి సో UVA UVB రేస్ నుంచి స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట.
బేబీ స్కిన్, కిడ్స్ స్కిన్ మంచిగా మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతుంది. డీప్‌గా నరిష్ చేస్తుందనమాట. ఇది వాటర్ రెసిస్టెంట్ కూడా అప్ టు 120 మినిట్స్. అంటే ఇప్పుడు పూల్‌లో ఉన్న, బీచ్‌లో ఎంతసేపు వాటర్‌లో ఆడుకున్నా కూడా మామా కెన్ బి స్ట్రెస్ ఫ్రీ అనమాట. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ అండ్ మేడ్ సేఫ్. ఇది ఫేస్ మీదే కాదు బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు క్యారీ. మమా ఎర్త్ ప్రొడక్ట్స్ జున్ను చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. మమా ఎర్త్ అంటే గుడ్నెస్ డజంట్ జస్ట్ లై ఇన్ ద ప్రొడక్ట్స్ బట్ ఆల్సో ఇన్ ద వాల్యూస్ దట్ దే స్టాండ్ ఫర్. ఈ హాట్ సమ్మర్స్ లో బయటికి ఇలా వెకేషన్స్ కి వచ్చినప్పుడు నాకైతే ఈ సన్ స్క్రీన్ చాలా హెల్ప్ అవుతుంది. మీరు మమా ఎర్త్ బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రాలైట్ సన్ స్క్రీన్ SPF 50 తీసుకోవాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. మమా ఎర్త్ వెబ్సైట్ లో అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ purple.com లో అవైలబుల్ గా ఉంది. మమా ఎర్త్ సైట్ లో కనుక తీసుకుంటే మర్చిపోకుండా యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. యమ్మీ యమ్మీ కేక్. వెయిట్ యమ్మీ యమ్మీ కేక్. బర్త్డే ఫోటో తీసుకున్నాం ఒకటి ఫస్ట్. మా మున్నుగాడి కేక్ ముందు పెట్టగానే కేక్ స్మాష్ చేయడానికి రెడీగా ఉన్నాడు. మున్నుగాడి ముందు కేక్ పెట్టగానే అటాక్. సో ఇంకా కేక్ టేస్ట్ చేసేస్తున్నాడు వాడు. కేక్ కటింగ్ అవ్వక ముందే సరే లెట్ హిమ్ ఎంజాయ్ అని మేము ఫొటోస్ అయితే తీస్తున్నాం. సో మంజు ఇంకా ఒక ఫోటోగ్రఫర్ ని అక్కడే హైర్ చేసుకున్నాం అనమాట. కొన్నైనా మంచి పిక్స్ వస్తాయి కదా అని. యమ్మీ హ్యాపీ బర్త్డే. Happy birthday to you. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. थोड़ा आगे अच्छा హ్యాపీ బర్త్డే. Oh, happy birthday to you. Good job, cake is jumping. 1, 2, 3, go, jump. ఇవి మా ఫోటోషూట్ కష్టాలు. వాటి దగ్గర నుంచి కేక్ One, two, three, just smile, you know. కాదని చెప్పేసి కేక్ తీసుకెళ్లి పెట్టేశాం. బీచ్ లో ఇలా బర్త్డే సెలబ్రేషన్స్, ఈ డెకోర్, ఈ వెదర్ అండ్ మా కూల్ అవుట్ఫిట్స్ పర్ఫెక్ట్ అనిపించాయి. మీకు ఎలా అనిపించింది? మును హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ మున్ను. హ్యాపీ బర్త్డే. చాలే మున్ను హ్యాపీ బర్త్డే. మును హ్యాపీ బర్త్డే. గుండు హ్యాపీయా? నువ్వు హ్యాపీయా? హ్యాపీ బర్త్డే. కేక్ నువ్వు హ్యాపీయా? హ్యాపీయా నువ్వు చిట్టి తండ్రి? సరే ఇది కేక్. హ్యాపీ బర్త్డే. ఇద్దు అన్నయ్యకి తినిపి. అన్నయ్య కాపెట్టు. yes వెరీ జున్ను, గుడ్. నువ్వు పెట్టు నువ్వు పెట్టు నువ్వు తినిపి. ఇది తినిపి జున్ను, ఇది తినిపి. తమ్ముడికి కిసి పెట్టు. ఇక్కడ కిసి పెట్టు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా. వెరీ గుడ్. లవ్ యూ బేటా. హ్యాపీ బర్త్డే చిట్టి తండ్రి. హ్యాపీ బర్త్డే మున్నులు. బాగుందా? యమ్మీ. చిట్టి తండ్రి యూ లైక్ దిస్ కేక్? వాళ్ళది కేక్ అనుకుని తింటున్నాడు. ఇది తినట్లేదు. ఇది ట్రై చేయబెట్ట. ఇది చాక్లెట్. వావ్. యూ లైక్ ద చాకీ? కేక్ నచ్చిందా నీకు? చాకీ నచ్చలేదా? కేక్ నచ్చిందా? చాలు ఇంకా కేక్ తింటే ఉన్నాను కేక్. మున్నా కేక్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే మున్ను. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. లైట్ చూడు, లైట్. హ్యాపీ బర్త్డే. కేక్ చాలా నచ్చింది బుజ్జి తండ్రి. వాడు సేమ్ నీలా క్రీమ్ తినట్లేదు వాడు. ఓన్లీ లోపల తింటాడు. కేకే సేమ్ నాలాగే. ఒకట్రా మన నీలా మా మున్నుగాడి బర్త్డే సెలబ్రేషన్స్ బీచ్ లో ఇలాగ అండమాన్ లో సెలబ్రేట్ చేస్తున్నాము. కాస్త డెకోర్ వైజ్ కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా వీటి మూడ్ ఇదంతా కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. సో మా చిన్నోడికి అప్పుడే 2 years అయిపోయాయా.
సో యాక్చువల్ ఏంటంటే టికెట్స్ బుక్ చేసినప్పుడు మేము వచ్చేటప్పుడు హాఫ్ టికెట్, వెళ్ళేటప్పుడు ఫుల్ టికెట్ అనమాట. అదొక హాట్ స్ట్రోక్ నాకైతే. ఏంటబ్బా అసలు టికెట్స్ ఎంతసేపటికి కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అనుకుంటే వచ్చేటప్పుడు ఇన్ఫాంట్, వెళ్ళేటప్పుడు చైల్డ్. సో అలాగ మా వాడు పెద్దోడు అయిపోయాడు. చూస్తూ చూస్తూ లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా చేసాము. బట్ ఈ ఇయర్ అయితే మేము ఎవరి బర్త్డే అయినా కూడా మేము ఇట్లా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మా ఐడియా అన్నమాట. సో అంటే ప్రతి బర్త్డేకి ఒక ట్రిప్ వెళ్ళామని చెప్పి ప్రెసిడెంట్ లో. సో వాళ్ళకి మెమరీస్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ మా పెద్దోడికి చిన్నోడికి వాటర్ అంటే చాలా ఇష్టం కాబట్టి సో బీచ్ లోనే అనుకున్నాం. బీచ్ బాయ్స్. మా వాడైతే ఇక్కడ అంటే ఎక్కువ అలలు రావు కదా. స్విమ్మింగ్ పూల్ వెళ్ళాము. స్విమ్మింగ్ పూల్ ఇదే కావాలి, ఇదే కావాలంటే బాబాయ్ కూడా వద్దు, వెళ్ళిపోయాడు నేరుగా. అసలు ఏంట్రా నువ్వు, ఇక్కడ అలలు మనం అనుకున్నట్టు ఎక్కువ రావట్లేదు కాబట్టి సో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అబ్బా వీళ్ళైతే. ప్లెజెంట్ బీచ్. యా మమ్మల్ని ఎందుకు తీస్తున్నారండి? మేము పెద్దలు అయిపోయాము ఇప్పుడు. వీడికి ఫుల్ టికెట్. డైపర్ తో ఫోటో దిగాలన్నమాట. సో యాక్చువల్లీ ఇట్లా బాగుంటుంది. డైపర్ బేబీ. ఏ గో అంటే అలా నో కూర్చో కేక్ సిట్ కేక్ స్మాష్ కూర్చో. కేక్ స్మాష్ కూర్చో. జంప్ చేయదు, అమ్మో జంప్ చేస్తే కొడతారు వాళ్ళు. వెయిట్, జంప్ చేయదు. కేక్ స్మాష్ చేద్దాం. కూర్చో, సిట్ వెళ్ళు బీచ్ లోకి వెళ్ళు బెట్ట, బీచ్ లోకి వెళ్ళు. నో డైపీ తడిచిపోతుంది. బ్యాక్ ఇంకా ఫోటో తీయలేదు. బ్యాక్ రా. డ్ర్ అని వచ్చేస్తారు వాళ్ళు. దా డ్ర్. వైట్ షర్ట్ కూడా. మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ మామూలుగా లేదు. వద్దా ఇక్కడ కూర్చోవా నీకోసం ఈ హై చైర్. వెనక లైవ్ మ్యూజిక్. అసలు వెనకాల లైవ్ మ్యూజిక్ మేమే అరేంజ్ చేసాం. కూర్చోంటది. ఇక్కడ కూర్చుంటావా? ఓకే, మంచి కూర్చో. వాటర్ ఇంటికి వెళ్ళిపోయాయి చూడు. అసలు వాటర్ అసలు అక్కడ చూస్తే రాళ్ళు తప్ప ఇంతవరకు ఉన్నది మేము వచ్చినప్పుడు. ఇప్పుడు అసలు వాటరే కనిపించట్లేదు, లోపల రాళ్ళే కనిపిస్తున్నాయి. వాటర్ అంతా బ్యాక్ అట్లా వెళ్ళిపోయాయి. ఎందుకట్లా? లో టైడ్ అంటే సేఫెస్ట్. పిల్లలు ఉన్నా కూడా కొంచెం భయం లేదు, ఎందుకంటే అలలు ఎక్కువ రావట్లేదు కాబట్టి కొంచెం బెటర్. సరే ఫుడ్ ఎక్కడ? వాట్ యు వాంట్ ఆర్డర్ లాస్యా? వాళ్ళు ఇచ్చారు, ఇన్ని నుంచి ఆర్డర్ చేసుకో. ఇక్కడ ఏంటంటే మనము ఈ సెటప్ కావాలి, ఇదంతా చేయాలి అంటే దిస్ ఇస్ నాట్ ఫ్రీ. ఎలాగో డెకోర్ చేయించాం కదా. నాకు ఈ డెకోర్ చేసి ఫొటోస్ దిగిన తర్వాత అనిపించింది, అరే మళ్ళీ వీళ్ళ హోటల్లోనే ఎందుకు వెళ్ళి తినడము. సో అదేదో ఈ సెటప్ కిందే నేను ఇలా టేబుల్ వేసుకొని తినాలి అని చెప్తే దీనికైతే ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది. సో ఫుడ్కి మనకి ఇక్కడ 2,000 to 3,000 అవుతుంది. అంటే ఒక 4-5 మెంబర్స్ తింటే. సో దీనికి కొంచెం 5,000 అయింది అనమాట. ఈ సెటప్ కి ఇదంతా
ఈ లుక్కి, సో ఈ వైబ్కి. సో అట్లా కొంచెం ఎక్కడైనా సరే ఇట్లా మనం బయటికి వచ్చాము అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతూనే ఉన్నాయి. బట్ మళ్ళీ మళ్ళీ రామ్ కదా, వచ్చినప్పుడే క్రియేట్ చేసుకోవాలి. సో పిల్లలకి ఇదంతా గుర్తుండాలి. సో నాకు కూడా ఈ డెకోర్ని ఎంత మ్యాక్సిమం క్యాప్చర్ చేస్తే అంత హ్యాపీ అని అనిపించింది. సో ఐ వాంట్ టు క్యాప్చర్ దిస్. ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాను బెలూన్స్ ఇవన్నీ కూడా. సో అట్లా అరే తీసుకెళ్ళిపోతా నేనైతే. అంటే ఛాన్స్ ఉంటే డెకోర్ కూడా తీసుకొచ్చేస్తా. సో జున్ను అయితే మంచిగా వైబ్ అవుతున్నాడు, మంచిగా డాన్స్ చేస్తున్నాడు పాటలకి. సో వాడైతే బాగా ఆడుకుంటున్నాడు. జున్ను ఆకలేస్తుందా బేటా? వాట్ యూ వాంట్ టు ఈట్? ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైసే కావాలి నీకు, అంతే కదా? ఓకే చలో. ఎక్స్క్యూజ్ మీ, మాతో పాటు వచ్చిన ప్రకాష్ కి థ్యాంక్ యూ సో మచ్. పాపం ప్రతిదీ కూడా చెప్పకుండానే క్యాప్చర్ చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్. నువ్వు కూడా జాయిన్ అయితే హ్యాపీగా తిందాం, ఇంకా ఫుడ్ ఆర్డర్ చేద్దాం. Happy birthday! You liked it, beta? Wow, happy. You liked it? Well, పగలగొడతామా? మనం డ్రాగన్స్ అవుతామా ఈ తిన్న తర్వాత? ఆడియో డ్రాగన్ కదా, డాల్ఫిన్ కదా. వాటర్ కావాలా బేటా? వాటర్. స్లో బేటా, స్లో.